ఇండియా స్పిన్ లెజెండ్ చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని అశ్విన్ వెల్లడించాడు. తన కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఐపీఎల్ క్రికెటర్గా నా ప్రయాణం ఈ రోజుతో ముగిసింది. కానీ ప్రతి ముగింపునకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఇకపై వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడేందుకు నా అన్వేషణను మొదలుపెట్టనున్నాను. ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. నాకు సపోర్ట్గా నిలిచిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తన రిటైర్మెంట్ నోటులో అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. 2009లో సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్ ఈ క్యాష్ రిచ్ లీగ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్లో కూడా 833 పరుగులు సాధించాడు.